హాయ్ అండి. వెల్కమ్ టు జింజర్ బౌల్ కుకింగ్ ఛానల్. నేను మీ రజనీని. నేను చేయబోయే రెసిపీ బొంబాయి రవ్వతో వడియాలు. నేను చెప్పేవి పక్కా కొలతలతో మీరు చేసుకుంటే మీకు కూడా చాలా టేస్టీగా ఉండే వడియాలు రెడీ అయిపోతాయి. ఈ సమ్మర్ వచ్చిందంటే మనకు ముందుగా గుర్తుకొచ్చేవి వడియాలు. కాబట్టి అవి ఎలా తయారు చేయాలో ఒకసారి తెలుసుకుందాం. ఒక పచ్చిమిర్చి ఒక 20 తీసుకోండి, అల్లం కొద్దిగా, ఎండుమిర్చి ఒక 20, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర, సాల్ట్ ఇవన్నీ తీసుకున్న తర్వాత ముందు చెప్పిన విధంగా ఇవన్నీ మిక్సీ పట్టుంచుకోవాలి. 1 కేజీ బొంబాయి రవ్వ నేను తీసుకుంటే నాకు ఒక గ్లాస్‌తో 3 గ్లాసులు అయింది. ఆ 1 గ్లాసు బొంబాయి రవ్వకి 8 గ్లాసులు నీళ్లు తీసుకోవాలి. ఇలా తీసుకున్న నీళ్ళల్లో కొద్దిగా బొంబాయి రవ్వలో పోసుకోవాలి. మిగిలిన వాటిని స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి మిగిలిన వాటర్ పోసుకోవాలి. అవి మరిగినాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. బాగా మరిగినాక ముందుగా నానబెట్టుకున్న బొంబాయి రవ్వను వాటర్లో పోసుకోవాలి. అది మరిగి చిక్కబడినాక దించేయాలి. కొద్దిగా చల్లారినాక ఒక కాటన్ క్లాత్ మీద వాటిని వేయాలి. అవి ఎండినాక వాటిని తీసుకొని ఒక ఎయిర్ కంటైనర్లో స్టోర్ చేసుకోవడమే. ఇది అన్నం, పప్పు, రసంలో ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి. అంతే, బొంబాయి రవ్వ వడియాలు రెడీ అయినట్టే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు సపోర్ట్ చేయండి ఇదే విధంగా. మీకు కావాల్సిన రెసిపీస్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్ చేయండి. లైక్, షేర్, సబ్స్క్రైబ్.